రాజకీయ చరిత్ర అనేటువంటిది అయిపోయింది. కాకతీయుల యొక్క పొలిటికల్ హిస్టరీలో మనం రాజుల గురించి, వాళ్ళ యొక్క విక్టరీస్ గురించి, వాళ్ళ యొక్క గ్రేట్నెస్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజుటి క్లాస్లో ఏం నేర్చుకుందాము అంటే, కాకతీయుల యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, కాకతీయుల యొక్క రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది, కాకతీయుల కాలం నాటి సొసైటీ సమాజం ఎలా ఉంది, కాకతీయుల కాలం నాటి రిలీజియస్ సిస్టమ్ ఎలా ఉంది, మత పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి, కాకతీయుల కాలం నాటి ఆర్టు ఆర్కిటెక్చర్ అనేటువంటిది, వాస్తు శిల్పకళలు అనేటువంటివి ఎలా ఉన్నాయి, కాకతీయుల కాలం నాటి లిటరేచర్ ఎలా ఉండేది అంటే సాహిత్యం ఎలా ఉంది, కాకతీయుల కాలం నాటి ఆర్ట్ అంటే కాకతీయుల కాలం నాటి పెయింటింగ్స్ అంటే చిత్రలేఖనం, కాకతీయుల కాలం నాటి మ్యూజిక్ సంగీతం ఎలా ఉండేది అంటే టోటల్ కాకతీయుల యొక్క పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, వాస్తు శిల్పకళలు, సంగీతము, సాహిత్యము, వీటన్నిటి గురించి ఈరోజుటి క్లాసులో నేర్చుకుందాం. మనకు కాకతీయులు అనగానే ఇద్దరు కాకతీయులు తెలుసు. ఫస్ట్ వాళ్ళు సామంత కాకతీయులు, అప్ టు రెండవ ప్రోలరాజు వరకు ఉండేటువంటి వాళ్ళనేమో సామంత కాకతీయులు అని పిలిచాం. రెండవ ప్రోలరాజు తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ప్రతాపరుద్రుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు లేకపోతే రుద్రదేవుడి కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళని ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు అని పిలిచాము. మరి ఈ సామంత కాకతీయుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ కాకతీయుల కాలం నాటి పరిపాలన అనేటువంటిది చూసుకుంటే ఫస్ట్ చిన్న చిన్న సైడ్ ఎడిటింగ్ లాగా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ది అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంది, కాకతీయులు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు అనేటువంటిది, కాకతీయులు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేటువంటిది చూసుకుందాం. యాక్చువల్గా కాకతీయుల యొక్క పరిపాలనకు ఆధారమైనటువంటి కొన్ని గ్రంథాలు అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఆధారంగా ఎలా పరిపాలించారో, గుప్తులు అనేటువంటి వాళ్ళు నీతిసారం అనేటువంటి బుక్ ఆధారంగా ఎలా పరిపాలించారో, తర్వాత వచ్చినటువంటి రాజులు కొంతమంది ఏమో మనుధర్మశాస్త్రం ఆధారంగా పరిపాలించారు, కొంతమంది ఏమో పరాశర స్మృతి ఆధారంగా పరిపాలించారు, కొంతమంది ఏమో యజ్ఞవల్క స్మృతి అనేటువంటివి. ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు. స్మృతి అంటే ధర్మశాస్త్రం లేకపోతే న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్స్ అని మనకు తెలుసు. మరి వీళ్ళు కూడా కాకతీయులు కూడా వాళ్ళ యొక్క పరిపాలన అనేటువంటి దాన్ని కొంతమంది ధర్మశాస్త్రవేత్తలు రాసినటువంటి కొన్ని బుక్స్ ఆధారంగా పరిపాలించడం జరిగింది. మరి కాకతీయుల యొక్క పరిపాలనకు ఆధారమైనటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ ఏంటి, వాళ్ళు ఆ బుక్స్ను రాసినటువంటి వ్యక్తులు ఎవరో చూద్దాం. కాకతీయుల యొక్క పరిపాలనకు ఆధారమైనటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఫస్ట్ది నీతిసారం. నీతిసారము అనేటువంటి బుక్కును ఎవరు రాశారని తెలుసు మనకి. నీతిసారము అనేటువంటి బుక్కుని రుద్రదేవుడు రాయడం జరిగింది. నీతిసారము అనేటువంటి బుక్కుని రుద్రదేవుడికే ఇంకొక పేరుంది. ఏ పేరుది? మొదటి ప్రతాపరుద్రుడు. గుర్తుపెట్టుకోండి, ప్రతాపరుద్రుడు అనేటువంటిది ఈయనకి రుద్రదేవుడికి కూడా ప్రతాపరుద్ర అనేటువంటి పేరుంటుంది. కాకపోతే ఇంకొక ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు ఫేమస్. ఆయనే లాస్ట్లో వచ్చినటువంటి ప్రతాపరుద్రుడు, ఆయన రెండవ ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడికే ఇంకొక పేరేంటి? మొదటి ప్రతాపరుద్రుడు. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి అంటే నీతిసారము అనేటువంటి బుక్.
నీతి సారము అనేటువంటి బుక్కు ఇది ఒక ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు, న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు. నీతి సారం ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. ఈయనకు ఏమని టైటిల్ ఇచ్చారు? ఈ బుక్కు రాసిన తర్వాత ఏమని టైటిల్ తీసుకున్నాడు? విద్యాభూషణుడు లేకపోతే వినయభూషణుడు అనేటువంటి టైటిల్ ఎవరికి ఉంది? రుద్రదేవుడికి ఉంది. నీతి సారము అనేటువంటి బుక్కును రాశాడు ఎవరు అంటే రుద్రదేవుడు. ఇది ఒక ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు. రెండోది, శివదేవయ్య అనేటువంటి వ్యక్తి పురుషార్థ సారము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. శివదేవయ్య అనేటువంటి వ్యక్తి పురుషార్థ సారము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పురుషార్థ సారము అనేటువంటి బుక్కును రాసినటువంటి వ్యక్తి శివదేవయ్య. శివదేవయ్య ఎవరి యొక్క కోర్టులో ఉండేవాడు? ఎవరి కాలం వాడు అంటే గణపతి దేవుడి కాలం వాడు. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే శివదేవయ్య అనేటువంటి ధర్మశాస్త్రవేత్త లేకపోతే శివదేవయ్య అనేటువంటి వ్యక్తి ఏ కాకతీయ రాజు కాలం నాటివాడు అంటాడు. ఎవరి కాలం నాటివాడు అంటే గణపతి దేవుడి కాలం నాటివాడు. పురుషార్థ సారము అనేటువంటిది కూడా న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు. ఈ పురుషార్థ సారము అనేటువంటి దాన్ని శివదేవయ్య అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక బుక్కు పేరు సకల నీతి సంహితం. సకల నీతి సంహితం. సకల నీతి సంహితం అనేటువంటి బుక్కుని మడికి సింగన రాయడం జరిగింది. మడికి సింగన్న. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్కులు అండి ఇవన్నీ. సకల నీతి సంహితం అనేటువంటి బుక్కు మడికి సింగన అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. సకల నీతి సంహితం అనేటువంటి బుక్కు మడికి సింగన అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఇవన్నీ కూడా సాంస్క్రిట్లో రాసినటువంటి బుక్స్, ఇవన్నీ సంస్కృత భాషలో రాసినటువంటి బుక్స్. ఈ మడికి సింగన అనేటువంటి వ్యక్తి తిక్కన యొక్క శిష్యుడు. మడికి సింగన అనేటువంటి వ్యక్తి తిక్కన యొక్క శిష్యుడు. అదేవిధంగా తిక్కనకు సమకాలికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మడికి సింగన అనేటువంటి వ్యక్తి. ఈ మడికి సింగన సకల నీతి సంహితంతో పాటు ఇంకో కొన్ని బుక్స్ కూడా రాశాడు. ఈ మడికి సింగన రాసినటువంటి ఇంకొక బుక్ పేరు దశమస్కంద. దశమస్కంద. మడికి సింగన అనేటువంటి వ్యక్తి సకల నీతి సంహితంతో పాటు దశమస్కంద, పద్మ పురాణం అనేటువంటి బుక్కులు రాయడం జరిగింది. దశమస్కంద, పద్మ పురాణం అనేటువంటి బుక్స్ కూడా రాసింది ఎవరు అంటే మడికి సింగన. రిపీటెడ్ క్వశ్చన్ అండి. సకల నీతి సంహితం అనేటువంటి బుక్ను ఎవరు రాశారు అంటాడు, మడికి సింగన రాశాడు. ఈ రెండు బుక్కులు మీరు వీలైతే నేర్చుకోండి, లేకపోయినా పర్వాలేదు. వీటి గురించి ఎప్పుడూ అడగడు. ఎప్పుడూ కూడా సకల నీతి సంహితం అనేటువంటి బుక్ గురించే అడుగుతాడు. దశమస్కంద, పద్మపురాణం అనేటువంటి బుక్స్ కూడా ఎవరు రాశారు అంటే మడికి సింగన. అంటే కాకతీయుల యొక్క పరిపాలన ఎలా జరిగింది అనేటువంటిది ఏ బుక్స్ ద్వారా తెలుస్తుంది మనకు అంటే రుద్రదేవుడు రాసినటువంటి నీతి సారం, శివదేవయ్య రాసినటువంటి పురుషార్థ సారం, మడికి సింగన రాసినటువంటి సకల నీతి సంహితం. ఈ బుక్స్ ద్వారా కాకతీయుల కాలంలో పరిపాలన ఎలా ఉండింది అనేటువంటిది తెలుస్తుంది. అన్ని రాజవంశాలలాగే కాకతీయుల్లో కూడా రాజు సర్వాధికారి. అన్ని రాజవంశాలు ఎలాగైతే రాజు అనేటువంటి వాడు హైరార్కీ లాగా ఉంటాడో అదే విధంగా కాకతీయుల కాలంలో కూడా రాజు సర్వాధికారి. ఈ రాజు అనేటువంటి వ్యక్తి పరిపాలన అంటే రాజు అనేటువంటి వ్యక్తి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించలేడు కాబట్టి, రాజ్యం మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్గా పరిపాలించలేడు కాబట్టి రాజ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఎలాగైతే దేశాన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లాగా విడగొట్టారో అదేవిధంగా కాకతీయుల కాలంలో రాజ్యాన్ని ఎలా విడగొట్టారు అంటే రాజ్యాన్ని నాడులలాగా, నాడుల్ని స్థలాలలాగా, స్థలాలని గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. స్థలాలని గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. రాజ్యంని
నాడులని స్థలాలని గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. ఇవి డీసెంట్రలైజేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది డీసెంట్రలైజ్ జరిగింది, వికేంద్రీకరణ జరిగింది. ఒక పెద్ద రాజ్యాన్ని నాడుల్ని స్థలాలని గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. కొన్ని గ్రామాలన్నిటినీ కలిసి స్థలము అని, కొన్ని స్థలాలన్నీ కలిసి నాడు అని, కొన్ని నాడులన్నీ కలిసి రాజ్యము అనేటువంటిది ఏర్పడింది. ఎలాగైతే జిల్లాలన్నీ కలిసి రాష్ట్రాలన్నీ కలిసి దేశంలాగా ఫామ్ అవుతాయో, వీళ్ళ కాలంలో రాజ్యాన్ని నాడులు, స్థలాలు, గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. రాజ్యానికి హెడ్ రాజు అనేటువంటి వ్యక్తి, రాజ్యానికి రూలర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి నాడులకు హెడ్ ఎవరున్నారు అంటే మహామండలేశ్వర. నాడులకు హెడ్ని ఏమని పిలుస్తారు అంటే మహామండలేశ్వర అని పిలవడం జరుగుతుంది. నాడులకి హెడ్ని మహామండలేశ్వర అని పిలిచాం. మరి స్థలానికి హెడ్ని స్థలకావతి అని పిలవడం జరుగుతుంది. స్థలానికి హెడ్ని స్థలకావతి అని పిలవడం జరుగుతుంది. మరి గ్రామాలకు హెడ్ని ఏమని పిలుస్తారు అంటే అయ్యగార్లు అనేటువంటి వ్యవస్థ ఉంది. గ్రామ పరిపాలన చూసేటువంటి వ్యవస్థ ఏంటి అంటే అయ్యగార్ల వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తాను చూడండి. రాజ్యాన్ని నాడుల్ని స్థలాల్ని గ్రామాలలాగా విడగొట్టడం జరిగింది. రాజ్యానికి హెడ్ రాజు, నాడుకు హెడ్ మహామండలేశ్వర, స్థలానికి హెడ్ స్థలకావతి. గ్రామం యొక్క పరిపాలన ఎవరు చూసేవాళ్ళు అంటే అయ్యగార్లు అనేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. అయ్యగార్ల వ్యవస్థ అనేటువంటిది ఉండేది. గ్రామం యొక్క పరిపాలన అయ్యగార్ల వ్యవస్థ అనేటువంటిది చూసేది. ఈ వ్యవస్థే తర్వాత వచ్చినటువంటి రాజులు కూడా కంటిన్యూ చేశారు. తర్వాత వచ్చినటువంటి రెడ్డి రాజులు, తర్వాత వచ్చినటువంటి విజయనగర సామ్రాజ్యంలో కూడా అయ్యగార్ల వ్యవస్థ అనేటువంటిది ఉంది. అసలు ఏంటి అయ్యగార్ల వ్యవస్థ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ప్రతి గ్రామం యొక్క పరిపాలన చూడడం కోసం గ్రామంలో 12 మంది వ్యక్తులు ఉంటారు. గ్రామంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 12 మంది సభ్యులు ఉన్నారు. అయ్యగార్ల వ్యవస్థలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 12 మంది. ఈ 12 మంది సభ్యులు అనేటువంటి వాళ్ళు ఆ గ్రామానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉండేవాళ్ళు. గ్రామం యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఎవరు అంటే ఈ 12 మంది సభ్యులు. ఈ 12 మంది సభ్యులని ఏమని పిలుస్తారు అంటే అయ్యగార్లు అని పిలవడం జరుగుతుంది. మరి ఈ 12 మంది సభ్యులు వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేటువంటివి నిర్వహించినందుకు గాను, వాళ్ళ డ్యూటీస్ అనేటువంటివి విధులు నిర్వహించినందుకు గాను, వీళ్ళు డ్యూటీస్ నిర్వహించినందుకు గాను సాలరీస్ బదులు జీతాల బదులు ఏం తీసుకుంటారు అంటే వీళ్ళు కొంత పొలము అనేటువంటిది, కొంత ల్యాండ్ అనేటువంటి దాన్ని, కొంత భూమి అనేటువంటి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతారు. ఎవరు అంటే అయ్యగార్లు అనేటువంటి వాళ్ళు. మళ్ళీ చెప్తాను చూడండి. అంటే జీతాలను నగదు రూపంలో కాకుండా ధాన్యం రూపంలో కానీ లేకపోతే భూమి రూపంలో కానీ తీసుకునేటువంటి వ్యక్తులే అయ్యగార్లు అనేటువంటి వాళ్ళు. జీతాలను నగదు రూపంలో కాకుండా వాళ్ళు నిర్వహించినటువంటి డ్యూటీస్ గాను సాలరీస్ అనేటువంటివి క్యాష్ రూపంలో కాకుండా, కరెన్సీ రూపంలో కాకుండా ధాన్యం రూపంలో కానీ లేకపోతే భూమి రూపంలో కానీ తీసుకుంటారు. ఇలా ధాన్యము లేకపోతే ఈ భూమి రూపంలో తీసుకోవడాన్నే ఏమని పిలుస్తారు అంటే మిరాసి భూములు లేకపోతే ఆయము అని పిలవడం జరుగుతుంది. మిరాసి భూములు లేకపోతే ఆయము అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా కూడా
ఓల్డెన్ డేస్లో ఇంకా విలేజ్లో ఆ సిస్టమ్ ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో మనకి ఎవరైనా కూడా నాయి బ్రాహ్మణులు అంటే మంగళి వాళ్ళు మనం ఎప్పుడైనా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మంత్లీ కానీ లేకపోతే బై మంత్లీ కానీ వెళ్ళేసిన తర్వాత మొత్తము షేవింగ్ కానీ కటింగ్ కానీ చేసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వరు. సంవత్సరం చివర వాళ్ళకి ఏమిస్తారు అంటే మనకు పండినటువంటి కొంత ధాన్యాన్ని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దానిని మేరా అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? మేరా అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పటి కూడా కొన్ని చోట్ల ఈ సిస్టమ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుందండి, మేరా అనేటువంటిది. అదే విధంగా ఈ 12 మంది వ్యక్తులు అయ్యగారులు అనేటువంటి వాళ్ళు వీళ్ళేమి జీతాలు తీసుకోరు. జీతాలు తీసుకోకుండా కొంత భూమిని తీసుకోవడం జరుగుతుంది. ఈ అయ్యగారులకు ఇచ్చినటువంటి భూమినే ఏమని పిలుస్తారు అంటే ఆయము లేకపోతే మిరాసి భూములు అని పిలవడం జరుగుతుంది. మిరాసి భూములు లేకపోతే ఆయము అంటే ఏంటి అంటే అయ్యగారులకు ఇచ్చినటువంటి భూములు, వాళ్ళు నిర్వహించిన డ్యూటీలకు గాను రాజు ఇచ్చినటువంటి భూమిని ఏమని పిలుస్తారు అంటే ఆయము లేకపోతే మిరాసి భూములు అని పిలవడం జరుగుతుంది. మిరాసి భూములు లేకపోతే ఆయము అంటే ఏంటి అంటే అయ్యగారులకు ఇచ్చినటువంటి భూములు, జీతానికి బదులుగా ఇచ్చినటువంటి భూములు ఆయము లేకపోతే మిరాసి అనేటువంటిది. మరి అయ్యగారుల వ్యవస్థ అంటే అయ్యగారుల వ్యవస్థలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. ఆ 12 మంది సభ్యులు ఎవరు, ఆ 12 మంది ఎవరు అనేటువంటిది ఒకసారి చూద్దాం. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఆ 12 మంది అయ్యగారుల వ్యవస్థలో ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురే. అంటే గవర్నమెంట్ లేకపోతే రాజు అపాయింట్ చేసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ముగ్గురే. మిగిలిన వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి వృత్తి పని వాళ్ళు. ఎవరు ఆ 12 మంది చూద్దాం. ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే కరణం. మొత్తం అయ్యగారుల వ్యవస్థలో ఉండేటువంటి 12 మంది గురించి చెప్తున్నాను. ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే కరణం రెడ్డి తలారి. కరణం రెడ్డి తలారి వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు. కరణం రెడ్డి తలారి వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు. కరణం అనేటువంటి వ్యక్తి గ్రామ అకౌంటెంట్, గ్రామ లెక్కలు చూసేటువంటి వ్యక్తి అకౌంటెంట్ అండి. విలేజ్ అకౌంటెంట్ ఎవరు అంటే కరణం అనేటువంటి వ్యక్తి. గ్రామ లెక్కలు చూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే కరణం అనేటువంటి వ్యక్తి. తలారి అనేటువంటి వ్యక్తి విలేజ్ వాచ్మెన్. తలారి అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే విలేజ్ వాచ్మెన్. ఎవరు అంటే తలారి. రెడ్డి అనేటువంటి వ్యక్తి గ్రామ పోలీస్, గ్రామంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి వ్యక్తి ఎవరు అంటే రెడ్డి. గ్రామంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి వ్యక్తి ఎవరు అంటే రెడ్డి అనేటువంటి వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు. మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, నెక్స్ట్ చర్మకార, మంగలి, చాకలి, వెట్టి, వీళ్ళందరూ వృత్తి పని వాళ్ళండి. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, చర్మకార, మంగలి, చాకలి, వెట్టి. లాస్ట్ వ్యక్తి ఎవరు అంటే గోల్డ్ స్మిత్ ఏమని పిలుస్తాం మనం? స్వర్ణకార. మొత్తము 12 మంది సభ్యులు ఉంటారండి అయ్యగార్ల వ్యవస్థలో. మళ్ళీ చెప్తాను చూడండి. అయ్యగార్ల వ్యవస్థ అనేటువంటిది గ్రామ పరిపాలన నిర్వహిస్తూ ఉండేది. వీళ్ళు జీతాలకు బదులుగా ఏం తీసుకుంటారు అంటే కొంత పొలాన్ని తీసుకుంటారు, కొంత భూమిని తీసుకుంటారు.
ఇలా భూమిని అయ్యగారులకు ఇచ్చేటువంటి భూముల్ని ఏమని పిలుస్తారు అంటే మిరాసి భూములు లేకపోతే ఆయము అని పిలుస్తారు. వీటిపైన ఎటువంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు రాజ్యానికి. మరి ఈ 12 మంది అయ్యగార్ల సిస్టంలో కరణము, రెడ్డి, తలారి అనేటువంటి ఇలా ముగ్గురు కూడా ప్రభుత్వం చేత అపాయింట్ చేసినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా గ్రామంలో వివిధ రకాల వృత్తి పనులు చూసేటువంటి వాళ్ళు. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, చర్మకార, మంగలి, చాకలి, వెట్టి, స్వర్ణకార అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ వృత్తి పని చేసేటువంటి వాళ్ళు. అందుకే ప్రాచీన కాలంలో ఉండేటువంటి గ్రామాలు ఇంకా వేరే గ్రామాలతో, వేరే పట్టణాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండేటివి. ఎందుకంటే వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఆ గ్రామంలోనే అందరూ ఉన్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ప్రాచీన కాలంలో ఉండేటువంటి గ్రామాలు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటివి, స్వయం సమృద్ధిగా ఉండేటివి. ఒక గ్రామం ఇంకొక గ్రామానికి కానీ ఇంకొక పట్టణంపై కానీ ఆధారపడకుండా స్వయంగా ఉండేటివి. అవన్నీ ఐసోలేటెడ్గా ఉండేటివి. ఏ కాలంలో అంటే ప్రాచీన కాలంలో. ఇలా కాకతీయుల కాలంలో రాజ్యము అనేటువంటి దాన్ని నాడులలాగా, స్థలాలలాగా, గ్రామాలలాగా విభజించడం జరిగింది. నాడులనేమో రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. అంటే రాజ్యాన్నేమో రాజు పరిపాలిస్తుంటే నాడుల్ని మహామండలేశ్వర అనేటువంటి వ్యక్తి, స్థలాన్ని స్థలకావతి అనేటువంటి వ్యక్తి, గ్రామాన్ని అయ్యగార్లు అనేటువంటి సిస్టమ్ పరిపాలిస్తూ ఉంది. ఇది పరిపాలనకు సంబంధించి. అదేవిధంగా రాజు అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయపడడం కోసం అష్టాదశ తీర్థులు ఉండేవాళ్ళు అని దానితో పాటు నియోగులు అనేటువంటి ఉద్యోగులు ఉండేవాళ్ళు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే సకల నీతి సంహితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి. రాజుకి పరిపాలనలో సహాయపడడానికి అష్టాదశ తీర్థులు అనేటువంటి మంత్రులు ఉండేవాళ్ళు అని, రాజుకు పరిపాలనలో సహాయపడడం కోసం అష్టాదశ తీర్థులు అనేటువంటి వాళ్ళు. అష్టాదశ తీర్థులు అంటే 18 మంది మంత్రులు ఉండేవాళ్ళు అని. అదేవిధంగా రాజుకు పరిపాలనలో సహాయం చేయడం కోసం నియోగులు అనేటువంటి ఉద్యోగులు ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. రాజుకు పరిపాలనలో సహాయపడడం కోసం అష్టాదశ తీర్థులు అనేటువంటి 18 మంది మంత్రులు ఉండేవాళ్ళు అని, అదేవిధంగా నియోగులు అనేటువంటి ఉద్యోగులు ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. ఈ నియోగులు ఎంతమంది ఉన్నారు అంటే, ఈ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అంటే 72 మంది నియోగులు ఉండేవాళ్ళు అని. ఈ 72 మంది నియోగుల పైన ఉండేటువంటి హెడ్ని బాహత్తర నియోగాధిపతి అని పిలిచేవాళ్ళు అని, బాహత్తర నియోగాధిపతి అని పిలిచేవాళ్ళు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మడికి సింగన రాసినటువంటి సకల నీతి సంహితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి అష్టాదశ తీర్థులు ఉండేవాళ్ళు. అష్టాదశ తీర్థులు అనేటువంటి వాళ్ళు మంత్రులు. ఎంతమంది మంత్రులు ఉండేవాళ్ళు అంటే 18 మంది మంత్రులు ఉండేవాళ్ళు అని ఎలా తెలుస్తుంది అంటే మనకు మడికి సింగన రాసినటువంటి సకల నీతి సంహితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి కొంతమంది ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళు. ఈ ఉద్యోగులను ఏమని పిలిచారు అంటే నియోగులు అని పిలిచారు. మొత్తం ఎంతమంది నియోగులు ఉన్నారు అంటే 72 మెంబర్స్ ఉండేటువంటి వాళ్ళు. ఈ 72 మంది నియోగుల పైన ఉండేటువంటి హెడ్ని ఏమని పిలిచారు అంటే బాహత్తర నియోగాధిపతి అని పిలిచారు. ఈ బాహత్తర నియోగాధిపతి అని పిలిచేవాళ్ళు అని ఈ సిస్టమ్ అంతా కూడా ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే సకల నీతి సంహితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది.
ఈ సిస్టమ్ అంతా కూడా ఎలా తెలుస్తుంది అంటే సకల నీతి సంహితం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. ఇది ఈ కాకతీయుల కాలంలో పరిపాలన అనేటువంటిది ఎలా ఉండేది. రాజు ఉన్నాడు, రాజుతో పాటు మంత్రులు ఉండేటువంటి వాళ్ళు, 18 మంది మంత్రులు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని అష్టాదశ తీర్థులు అని పిలిచాం. దానితో పాటు నియోగులు అనేటువంటి వాళ్ళు, ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళు 72 మంది నియోగులు ఉన్నారు. ఈ 72 మంది నియోగుల పైన ఉండేటువంటి హెడ్ని 72 నియోగాధిపతి అని పిలవడం జరిగింది. కాకతీయుల కాలంలో ప్రధానమంత్రులు అనేటువంటి వాళ్ళు అంటే రాజుకి మెయిన్ అడ్వైజర్ లాగా, చీఫ్ అడ్వైజర్ లాగా ప్రధానమంత్రులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా గణపతి దేవుడి కాలంలో గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి పేరు మాల్యాల హేమాద్రి రెడ్డి. ప్రధానమంత్రులు అనేటువంటి వాళ్ళు రాజుకు చీఫ్ అడ్వైజర్ లాగా ఉండేటువంటి వాళ్ళు, పరిపాలనలో సహాయం చేయడం కోసం ప్రధానమంత్రులు కూడా ఉండేవాళ్ళు. మరి గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి పేరు మాల్యాల హేమాద్రి రెడ్డి. గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి పేరు మాల్యాల హేమాద్రి రెడ్డి. మాల్యాల హేమాద్రి రెడ్డి. అదేవిధంగా రుద్రమాదేవి యొక్క ప్రధానమంత్రి పేరు వెల్లంకి గంగాధరుడు. రుద్రమాదేవి యొక్క ప్రధానమంత్రి పేరు వెల్లంకి గంగాధరుడు అనేటువంటి వ్యక్తి. వెల్లంకి గంగాధరుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి పేరు ముప్పిడి నాయకుడు. ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి పేరు ముప్పిడి నాయకుడు. మళ్ళీ చెప్తాను చూడండి. రాజుకి పరిపాలనలో సహాయం చేయడానికి ఒక ప్రధానమంత్రి అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఇతను మెయిన్ అడ్వైజర్ లాగా పరిపాలన మొత్తం కూడా చూసేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి పేరు మాల్యాల హేమాద్రి రెడ్డి. గణపతి దేవుడి యొక్క ప్రధానమంత్రి పేరు మాల్యాల హేమాద్రి రెడ్డి. రుద్రమాదేవి యొక్క ప్రధానమంత్రి పేరు వెల్లంకి గంగాధరుడు. రుద్రమాదేవి యొక్క ప్రధానమంత్రి పేరు వెల్లంకి గంగాధరుడు. ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి పేరు ముప్పిడి నాయకుడు. ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి పేరు ముప్పిడి నాయకుడు అనేటువంటి వాళ్ళు. ముప్పిడి నాయకుడు అనేటువంటి వాళ్ళు. ఇలా రాజుతో పాటు అనేక మంది మంత్రులు ఉండేటువంటి వాళ్ళు, అనేక మంది ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరిపాలన అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దేనికి సంబంధించింది అంటే పరిపాలనకు సంబంధించింది. నెక్స్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ కాకతీయుల కాలం నాటి జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది. కాకతీయుల కాలం నాటి జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంది, న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది రాజు అనేటువంటి వ్యక్తి సర్వాధికారి. చీఫ్ జస్టిస్ ఎవరు అంటే రాజు. ప్రధాన న్యాయాధికారి ఎవరు అంటే రాజు. మరి వీళ్ళ కాలంలో న్యాయమూర్తులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ న్యాయమూర్తులని ఏమని పిలుస్తారు అంటే ప్రాడ్వివాక్కులు అని పిలవడం జరిగింది. ఏమని పిలుస్తారు అంటే ప్రాడ్వివాక్కులు. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. న్యాయమూర్తులని ఏమని పిలిచేవాళ్ళు? ఒక కాకతీయులే కాదు, మీకు ప్రాడ్వివాక్కులు అనేటువంటిది అంతకుముందు నేను మౌర్యులు కూడా చెప్పినప్పుడు కూడా చెప్పింటాను. ప్రాడ్వివాక్కులు అంటే ఎవరు అంటే న్యాయాధికారులు. జడ్జెస్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రాడ్వివాక్కులు అని పిలవడం జరిగింది. మరి కాకతీయుల కాలంలో కోర్టులు కూడా ఉండేటివి, న్యాయస్థానాలు కూడా ఉండేటివి. 2 రకాల కోర్టులు ఉండేటివి, 2 రకాల న్యాయస్థానాలు ఉండేటివి. అవి ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత.
ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత అనేటువంటి రెండు న్యాయస్థానాలు ఉండేటివి. 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉండేటువంటి, ఒకటి ప్రతిష్ఠిత, రెండోది అప్రతిష్ఠిత అనేటువంటివి. ప్రతిష్ఠిత అంటే సిటీస్లో ఉండేటువంటి కోర్టు, నగరాలలో ఉండేటువంటి కోర్టుల్ని ప్రతిష్ఠిత అని, విలేజెస్లో గ్రామాలలో ఉండేటువంటి కోర్టుల్ని అప్రతిష్ఠిత అని పిలవడం జరిగింది. గ్రామాలలో ఉండేటువంటి కోర్టుల్ని అప్రతిష్ఠిత అని, నగరాలలో ఉండేటువంటి కోర్టుల్ని ప్రతిష్ఠిత అని పిలవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, కాకతీయుల కాలంలో రాజు అనేటువంటి వ్యక్తి, కాకతీయులే కాదు, రాజరికంలో ప్రధాన న్యాయాధికారి ఎవరు అంటే రాజే. ఎప్పుడైనా కూడా ఈ డైనాసిటీస్ ఏవైనా రూలర్స్ అనేటువంటి వాళ్ళు రూల్ చేసేటప్పుడు చీఫ్ జడ్జి ఎవరు అంటే ఈ రాజే. ఈ రాజు అనేటువంటి వ్యక్తి అన్ని కేసుల్ని పరిష్కరించలేడు కాబట్టి కొంతమంది న్యాయమూర్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ న్యాయమూర్తులని ఏమని పిలిచారు అంటే ప్రాద్వివాక్కులు అని పిలిచారు. ఈ విచారించడం కోసం కోర్టుల్ని కూడా ఏర్పాటు చేశారు. 2 రకాల కోర్టులు ఉండేటివి, ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత అంటే నగరాలలో ఉండేటువంటి కోర్టు, అప్రతిష్ఠిత అంటే గ్రామాలలో ఉండేటువంటి కోర్టులు. గ్రామాలలో ఉండేటువంటి కోర్టులు అప్రతిష్ఠిత అనేటువంటివి. మరి ఈ కాలంలో, ఈ కాకతీయుల కాలంలో రాజు న్యాయమూర్తులతో పాటు, ఇంకా రాజు న్యాయమూర్తులతో పాటు కొన్ని కుల సంఘాలు అనేటువంటివి కూడా, కొన్ని కుల సంఘాలు అనేటువంటివి కూడా తగాదాలు, ఈ తగాదాలు డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే పరిష్కరిస్తూ ఉండేటివి. ఈ కుల సంఘాలు అనేటువంటివి కూడా ఈ తగాదాలను పరిష్కరిస్తూ ఉండేటివి. ఆ కుల సంఘాలు అనేటువంటివి ఎలా ఉండేటివి అంటే, కుల సంఘాలు అనేటువంటివి ఒక్కొక్క కుల సంఘానికి, అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం ఉండేటువంటిది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం ఉండేది. ఆ ఒక్కొక్క కులానికి ఉండేటువంటి సంఘాల పేర్లేంటో చూద్దాం ఒకసారి. బ్రాహ్మణుల యొక్క కుల సంఘాన్ని మహాజనము అని పిలవడం జరుగుతుంది. బ్రాహ్మణుల యొక్క కుల సంఘాన్ని ఏమని పిలుస్తారు అంటే మహాజన అని పిలవడం జరుగుతుంది. బ్రాహ్మణుల యొక్క కుల సంఘాన్ని ఏమని పిలుస్తారు అంటే కాస్ట్ అసోసియేషన్స్ అండి. కుల సంఘాలు అనేటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళ కులంలో వచ్చినటువంటి 2 వ్యక్తుల మధ్య తగాదాలను ఆ కుల సంఘాలే పరిష్కరిస్తూ ఉండేటివి. మరి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుల సంఘాన్ని మహాజల కాదండి, మహాజన. బ్రాహ్మణుల యొక్క కుల సంఘాన్ని ఏమని పిలుస్తారు అంటే మహాజన. వైశ్యుల యొక్క కుల సంఘాన్ని నకరము. వైశ్యుల యొక్క కుల సంఘాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నకరము. మిగతా కులాల అంటే రిమైనింగ్ కులాల యొక్క కుల సంఘాలను సమయము అని పిలిచేటువంటి వాళ్ళు, లేకపోతే సమయ సభలు అని పిలిచేటువంటి వాళ్ళు. సమయము లేకపోతే సమయ సభలు అని పిలిచేటువంటి వాళ్ళు. అంటే చిన్న చిన్న తగాదాలన్నీ కూడా కుల సంఘాలు వీళ్ళే మధ్యవర్తిత్వం వహించేసి ఈ కుల సంఘాలే పరిష్కరిస్తూ ఉండేటివి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా. మరి ఈ కుల సంఘాలు అనేటువంటివి అన్ని కులాలకి ఒకటే కుల సంఘాలు ఉండేటువంటివి కాదు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అసోసియేషన్ ఉండేటువంటిది. బ్రాహ్మణుల యొక్క కుల సంఘాన్ని మహాజనము అని, వైశ్యుల యొక్క కుల సంఘాన్ని నకరము అని, మిగతా కులాల యొక్క కుల సంఘాలని సమయ సభలు అని పిలిచేటువంటి వాళ్ళు. ఎప్పుడూ కూడా అడిగేటువంటి బిట్ ఏంటి అంటే సమయ సభలు అనగా అంటాడు కుల సంఘాలు, కాస్ట్ అసోసియేషన్స్. సమయ ధర్మము అనగా అంటాడు. సమయ ధర్మము అంటే ఏంటి అంటే కుల సంఘాలు ఇచ్చేటువంటి తీర్పులే. సమయ ధర్మము అంటే ఏంటి అంటే కుల సంఘాలు ఇచ్చేటువంటి తీర్పులు. అంటే రాజు, దానితో పాటు న్యాయమూర్తులు, దానితో పాటు కోర్టులు, దానితో పాటు కుల సంఘాలు, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలో భాగంగా ఉండేటివి. ఎవరి కాలం నాటివి అంటే కాకతీయుల కాలం నాటివి. కాకతీయుల కాలం నాడు అనేక శిక్షలు ఉండేటివి. పనిష్మెంట్స్ అనేటువంటివి చాలా కఠినమైనటువంటి అంటే
చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ కూడా ఉండేటివి. శిరచ్ఛేదనం అనేటువంటిది కూడా ఉండేటువంటిది. ఒక రకమైనటువంటి పనిష్మెంట్గా శిరచ్ఛేదనం అనేటువంటిది కూడా ఉండేటువంటిది. అంటే పనిష్మెంట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండేటివి. ఎవరి కాలంలో అంటే ఈ కాకతీయుల కాలం నాటివి. ఇది దేనికి సంబంధించింది అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించింది. కాకతీయుల కాలం నాటి న్యాయ వ్యవస్థకు సంబంధించింది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి సమాజం ఎలా ఉండేది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అండి, సోషల్ సిస్టమ్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయుల కాలం నాటి సమాజం ఎలా ఉండేది, సోషల్ సిస్టమ్ ఎలా ఉండేది అనేటువంటిది చూద్దాం. సోషల్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే యాక్చువల్గా చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. అంటే 4 కులాల వాళ్ళు, 4 వర్ణాల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఆ 4 వర్ణాల వాళ్ళు క్షత్రియులు, ఫస్ట్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. కాకతీయుల కాలం నాటికి వచ్చేసరికి క్షత్రియులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీని కోల్పోయారు. అసలు క్షత్రియులు అనేటువంటి వాళ్ళకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాకతీయుల కాలం నాటికి వచ్చేసరికి క్షత్రియులు అనేటువంటి వాళ్ళు మనకు కనిపించరు. రాజులందరూ కూడా రాజ్యాలను స్థాపించిన వాళ్ళందరూ కూడా ఎవరు అంటే శూద్రులు. శూద్రులకు ఎక్కువగా ప్రయారిటీ వచ్చింది కాబట్టి కాకతీయుల కాలం నాటిని, కాకతీయుల యొక్క పరిపాలనా కాలంని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఎరా టు శూద్రాస్ అని పిలవడం జరుగుతుంది. శూద్రుల స్వర్ణయుగం అని ఎవరి పరిపాలనా కాలాన్ని పిలుస్తారు అంటే కాకతీయుల పరిపాలనా కాలాన్ని పిలవడం జరుగుతుంది. కాకతీయుల పరిపాలనా కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే శూద్రుల యొక్క స్వర్ణయుగం, గోల్డెన్ ఎరా ఆఫ్ శూద్రాస్ అని పిలవడం జరుగుతుంది. గోల్డెన్ ఎరా ఆఫ్ శూద్రాస్ అని పిలవడం జరుగుతుంది. ఎవరి పరిపాలనా కాలాన్ని అంటే కాకతీయుల పరిపాలనా కాలాన్ని. కాకతీయుల కాలం నాటికి వచ్చేసరికి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, కానీ ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో క్షత్రియులు అనేటువంటి వాళ్ళు ప్రయారిటీ కోల్పోవడం జరిగింది. రాజ్యాలను స్థాపించినటువంటి కాకతీయులు కానీ, తర్వాత వచ్చినటువంటి ముసునూరి రాజులు కానీ, రెడ్లు కానీ, పద్మనాయకులు కానీ, విజయనగర రాజులు కానీ వీళ్ళందరూ కూడా శూద్రులే రాజ్యాన్ని స్థాపించారు. పరిపాలనలో మెయిన్ రోల్ ప్లే చేయడం జరిగింది. అందుకే కాకతీయుల కాలం నాటిని ఏమని పిలుస్తారు అంటే శూద్రుల యొక్క స్వర్ణయుగము అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ 2 రకాలుగా ఉండేటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు 2 రకాలుగా డివైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు, నియోగ బ్రాహ్మణులు. మనకు తెలుసు వైదిక బ్రాహ్మణులు, వీళ్ళనే ఏమని పిలిచాం దేవలక బ్రాహ్మణులు అని కూడా పిలవడం జరిగింది. వైదిక బ్రాహ్మణులని ఏమని పిలుస్తామండి దేవలక బ్రాహ్మణులు. వేంగి చాళుక్యుల దగ్గర చెప్పింటాను చూడండి. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు 2 కేటగిరీస్ గా డివైడ్ అయ్యారు. వాళ్ళు వైదిక బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు. రెండోది నియోగ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు. వైదిక బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే అర్చకత్వం చేసేటువంటి వాళ్ళు, దేవాలయ పురోహితులు. వైదిక బ్రాహ్మణులు అంటే నథింగ్ బట్ పురోహితులు. అంటే ఈ యాగాలు చేయించేటువంటి వాళ్ళు, పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు, దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వైదిక బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు. వైదిక బ్రాహ్మణులు లేకపోతే దేవలక బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళనే క్షోత్రియ బ్రాహ్మణులు అని కూడా పిలవడం జరుగుతుంది. వీళ్ళనే ఏమని పిలుస్తారు క్షోత్రియ కాదండి, స్తోత్రియ బ్రాహ్మణులు. స్తోత్రియ బ్రాహ్మణులు అని కూడా పిలుస్తాం. స్తోత్రియ అన్న, వైదిక అన్న, దేవలక అన్న
అన్నీ ఒకటే, వైదిక, స్తోత్రియ, దేవులక అన్నీ ఒకటే. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే పౌరోహిత్యం చేస్తారు, యాగాలు చేస్తారు. వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి, వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి అంటే పౌరోహిత్యం. రెండో బ్రాహ్మణులు ఎవరు అంటే నియోగ బ్రాహ్మణులు. నియోగ బ్రాహ్మణులు అంటే వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ సెక్యులర్ ఆక్యుపేషన్స్. దట్ మీన్స్ ఏంటి అంటే వ్యవసాయం చేయడం, లేకపోతే రాజరిక కార్యక్రమాల్లో పాల్గొనడం, లేకపోతే మంత్రులుగా పనిచేయడం, లేకపోతే రాజ్యంలో ఏదో ఒక డ్యూటీ నిర్వహిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే అదర్ దాన్ పౌరోహిత్యం, పౌరోహిత్యం తప్ప మిగతా అన్ని పనులు చేసేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే నియోగ బ్రాహ్మణులు. అంటే పౌరోహిత్యం తప్ప కొంతమంది బ్రాహ్మణులు వ్యవసాయం చేస్తూ ఉంటారు, కొంతమంది బ్రాహ్మణులు సైనికాధిపతులుగా పనిచేస్తారు, కొంతమంది సైన్యంలో సిపాయిలాగా పనిచేయడం జరుగుతుంది, కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇలా అన్ని రకాల పనులు నిర్వహించేటువంటి బ్రాహ్మణులని ఏమని పిలిచారు అంటే నియోగ బ్రాహ్మణులు అని పిలవడం జరిగింది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉండేటువంటి వాళ్ళు, వైదిక బ్రాహ్మణులు, దేవలక బ్రాహ్మణులు, లేకపోతే స్తోత్రేయ బ్రాహ్మణులు. పౌరోహిత్యం చేస్తున్నారు. నియోగ బ్రాహ్మణులు మిగతా రకాల డ్యూటీస్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్క అంటే ఏరియాను బట్టి వాళ్ళని ఒక్కొక్క పేరుతో పిలిచేటువంటి వాళ్ళు. అంటే పాకనాడులో నివసిస్తున్నటువంటి వాళ్ళు పాకనాటి బ్రాహ్మణులు అని, వెలనాడులో నివసిస్తూ ఉంటే వెలనాటి బ్రాహ్మణులు అని, కమ్మనాడులో నివసిస్తూ ఉంటే కమ్మనాటి బ్రాహ్మణులు అని, అదేవిధంగా పలనాడులో నివసిస్తుంటే పలనాటి బ్రాహ్మణులు అని పిలిచేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఏరియా ఆధారంగా వివిధ పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నివాస స్థలం ఆధారంగా వివిధ పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు ఎవరిని అంటే బ్రాహ్మణులని వాళ్ళు నివసించేటువంటి ప్రదేశం ఆధారంగా డిఫరెంట్ నేమ్స్తో పిలిచేటువంటి వాళ్ళు. కమ్మనాడు బ్రాహ్మణులు, వెలనాడు బ్రాహ్మణులు, పాకనాటి బ్రాహ్మణులు, పలనాడు బ్రాహ్మణులు, రేనాటి బ్రాహ్మణులు అని డిఫరెంట్ పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు బ్రాహ్మణులని. ఇది బ్రాహ్మణులకు సంబంధించి. నెక్స్ట్ క్షత్రియులు అనేటువంటి వాళ్ళు లేరు. క్షత్రియులు అనేటువంటి వాళ్ళకి కంప్లీట్గా ప్రయారిటీ అనేటువంటిది లాస్ అయింది. నెక్స్ట్ వైశ్యులు అనేటువంటి వాళ్ళను కోమట్లు అని కూడా పిలిచేటువంటి వాళ్ళు. వైశ్యులు అనేటువంటి వాళ్ళని కోమట్లు అని కూడా పిలిచేటువంటి వాళ్ళు. ఈ వైశ్యులు లేకపోతే కోమట్లు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. ఈ వైశ్యులు లేకపోతే కోమట్లు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేయడం కోసం ఒక గ్రూప్ లాగా, ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యేటువంటి వాళ్ళు. ఈ గ్రూప్నే ఆ వ్యాపార సంఘాలనే ఏమని పిలిచారు అంటే శ్రేణులు అని పిలవడం జరిగింది. వైశ్యులు అనేటువంటి వాళ్ళు కోమట్లు అని కూడా పిలిచేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే వ్యాపారం చేయడానికి గ్రూపుల్లాగా ఫామ్ అయ్యే వాళ్ళు, అసోసియేషన్ల లాగా ఫామ్ అయ్యే వాళ్ళు. వాళ్ళ యొక్క వ్యాపార సంఘాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే శ్రేణి లేకపోతే శ్రేణులు అని పిలవడం జరిగింది. శ్రేణులు అని పిలవడం జరుగుతుంది. శ్రేణులు అంటే నథింగ్ బట్ వ్యాపార సంఘాలు. శ్రేణులు అంటే నథింగ్ బట్ ఒక బిజినెస్ అసోసియేషన్స్. ట్రేడర్స్ అండి. శ్రేణి అంటే అర్థం ఏంటి అంటే ట్రేడర్స్, వ్యాపార సంఘాలు అనేటువంటివి. అదేవిధంగా శూద్రులు అనేటువంటి వాళ్ళు ఈ కాకతీయుల కాలం నాటికి శూద్రులు అనేటువంటి వాళ్ళకు ప్రయారిటీ రావడం జరిగింది. శూద్రులు అనేటువంటి వాళ్ళు పరిపాలనలో ప్రధాన భాగస్వామ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఈ శూద్రుల్లో కూడా రెడ్లు అనేటువంటి వాళ్ళు, వెలమలు అనేటువంటి వాళ్ళు, కమ్మలు అనేటువంటి వాళ్ళు, ఈ మూడు కులాల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రెడ్లకి, వెలమలకి, కమ్మ కులస్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం
జరిగింది. ఎవరి కాలంలో అంటే కాకతీయుల కాలంలో. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పరిపాలనలో మెయిన్ అంటే పార్టిసిపేషన్ ఉంది కాబట్టి, అదేవిధంగా సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ కాలాన్ని, కాకతీయుల కాలాన్ని శూద్రులకి ఒక స్వర్ణయుగం లాగా చెప్పడం జరుగుతుంది. శూద్రులకి ఒక స్వర్ణయుగం లాగా చెప్పడం జరిగింది. ఎవరి కాలాన్ని అంటే కాకతీయుల కాలం నాటి వాళ్ళని. దానితో పాటు ఈ కాలంలో సమాజం ఎలా ఉంది అనేటువంటివి చూసుకుంటే, ఫస్ట్ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 కులాల వాళ్ళు ఉండేవాళ్ళు అని తెలుసుకుందాం. దానితో పాటు అసలు సమాజం ఎలా ఉంది అంటే, సమాజం అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ అంటే వ్యక్తులు ఎలా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉండేటివి అంటే, వీళ్ళ కాలం నాటికి వచ్చేసరికి పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా అలంకారం అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మేకప్ పైన లేకపోతే ఎప్పుడూ అలంకరించుకోవడం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు. డిఫరెంట్ ఆర్నమెంట్స్ అనేటువంటివి ఉపయోగించుకున్నారు. వాళ్ళ యొక్క వేషధారణ కూడా ఎప్పుడూ అంటే వాళ్ళ యొక్క వేషధారణ కూడా అలాగే ఉండేది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా అలంకారం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు క్రీడాభిరామం అనేటువంటి బుక్ తెలుసు. క్రీడాభిరామం అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి. క్రీడాభిరామం అనేటువంటి బుక్లో వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే, రోమ సంహారణిగా పసుపుని వాడడంతో పాటు సుసరాబేత్ అనేటువంటి ఒక లేపనాన్ని వాడుతున్నారు అని చెప్పింది. ఏ బుక్ అంటే క్రీడాభిరామం. అంటే హెయిర్ రిమూవల్ కోసం, అన్వాంటెడ్ హెయిర్ లేకపోతే హెయిర్ అనేటువంటి దాన్ని తొలగించుకోవడం కోసం వాళ్ళు పసుపుతో పాటు సుసరాబేత్ అనేటువంటి ఒక లేపనాన్ని కూడా వాడుతున్నారు. పసుపును ఎలాగో వాడుతారు, దానితో పాటు న్యాచురల్గా దొరికేటువంటిది, దానితో పాటు సుసరాబేత్ అనేటువంటి ఒక లేపనాన్ని కూడా వాడుతున్నారు. అంటే అందం పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు. అలా పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా అందం పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా ఆర్నమెంట్స్ అనేటువంటివి వేర్ చేస్తున్నారు, ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు. ఈ క్రీడాభిరామం అనేటువంటి బుక్ ఏం చెప్తుంది అంటే, పసుపుతో పాటు సుసరాబేత్ని ఈ హెయిర్ రిమూవల్ కోసం యూజ్ చేసేటువంటి వాళ్ళు అని చెప్పింది క్రీడాభిరామం అనేటువంటి బుక్. అదేవిధంగా వీళ్ళ కాలంలో సమాజంలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి అంటే అన్ని వాళ్ళ యొక్క ఆట విడుపులు లేకపోతే వాళ్ళకి బాగా ఆనందం వచ్చినప్పుడు వాళ్ళు ప్రధానమైనటువంటి వినోద సాధనం ఏంటి అంటే తోలుబొమ్మలాట. రిపీటెడ్ క్వశ్చన్ అండి. కాకతీయుల కాలం నాటి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వినోద సాధనం ఏంటి అంటే తోలుబొమ్మలాట అనేటువంటిది. తోలుబొమ్మలాట అనేటువంటిది వీళ్ళ కాలంలో ప్రధానమైనటువంటి వినోద సాధనం ఏంటి అంటే తోలుబొమ్మలాట అనేటువంటిది వీళ్ళ కాలం నాటి ప్రధానమైనటువంటి వినోద సాధనం. అదేవిధంగా ఈ సమాజంలో కాకతీయుల కాలం నాటి సమాజంలో ప్రాస్టిట్యూషన్ అనేటువంటి దాన్ని కూడా అంటే ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది కూడా ఉండేది. వ్యభిచారం అనేటువంటిది కూడా ఉండేది. సొసైటీలో ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఉండేది. ఈ అంటే ఈ ప్రాస్టిట్యూట్స్ పైన కూడా ట్యాక్స్ని ఇంపోజ్ చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాస్టిట్యూషన్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఘనాచారి ట్యాక్స్ అని పిలుస్తాం. ఘనాచారి పన్ను అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాస్టిట్యూట్స్ని ఏమని పిలిచారు అంటే గణికలు అని పిలవడం జరిగింది.